ఓ పెద్ద మనిషి ఊళ్ళో పెళ్లి చేసేట కులం వారు అందరూ పడిపడి నవ్వారు. ఒరే పెళ్ళి అంటే అందరూ నవ్వాలరా ఏడుస్తున్నారేమిటన్నారు. ఎందుకంటే ఆయన చేసిన విధానం అలా ఉంది. పిసిని కొట్టువాడు పెళ్లి చేస్తే కూతురికి ఎలా ఉంటుంది, ఎవరికి రూపాయి ఇవ్వడం, పైగా అందరికీ ఇస్తాను. మరి పెళ్ళి అన్నాక బ్రాహ్మణుల్ని పిలవాలి, బాజాభజంత్రీలను పిలవాలి, పందిళ్ళు వేసేవాళ్ళని పిలవాలి, పాకలు వేసేవాళ్ళని పిలవాలి, వంట వండేవాళ్ళని పిలవాలి, వడ్డించేవాళ్ళని పిలవాలి, ఆడపడుచులను పిలవాలి, హారతి ఇచ్చేవాళ్ళని పిలవాలి, ఎన్నో ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఆడపడుచు హారతి పళ్ళలో డబ్బులు అయిపోతే ఆడపడుచు కూడా రాదు. తమ్ముడు పెళ్ళికి కూడా నాకు 1000 రూపాయలు ఎవరా అని అడుగుతుంది. ఇదివరకంటే 1000, ఇప్పుడు 50,000, లక్షాను. అంచేతను అంతా డబ్బుమయమైన ప్రపంచంలో ఎవరు ఏదో కొంత ఆశిస్తారు, సహజంగా తప్పు కూడా లేదు. అంత కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు 10 మంది 10 కులాల వాళ్ళు 10 ఆశిస్తారు. పైగా భారతీయ సంస్కృతిలో విశేషం మీద ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే ఊళ్ళో 10 కుటుంబాలకి ఉపాధి కల్పన. తాటాకులు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, పందిళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు, స్తంభాలు నాటేవాళ్ళు ఒకళ్ళు, మరి ఇప్పుడు డేరాలన్నీ కట్టేవాళ్ళు ఒకళ్ళు, వంట ఉండేవాళ్ళు, సరుకులు తెచ్చేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, పెళ్లి కూతురికి అలంకారం చేసేవాళ్ళు, గోరింటాకు పెట్టేవాళ్ళు, మండపం అలంకరించేవాళ్ళు. ఎంతమందికి ఉపాధి అండి. కరెంటు విద్యుత్ బల్బులు బిగించేవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్పాలంటే పూర్వమేనా అంతే, ఇప్పుడేనా అంతే. హిందువుల పెళ్ళిళ్ళు కాస్త ఆర్భాటంగా ఎందుకుంటాయంటే ఏదో ఇతరులు అంటారు హిందువులకు ఆర్భాటం ఎక్కువ అంటాం, కానీ ఇందులో ఉద్దేశం ఏంటంటే అది మన వాళ్ళు గ్రహించడంలా. డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆర్భాటంగానే చెయ్యాలి, లేదా వాళ్ళ డబ్బులు ఎలా తరుగుతాయి. కోట్లు సంపాదించిన వాడు, ఒక 100 కోట్లు సంపాదించిన వాడు 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి, కొడుకైనా కూతురికైనా. ఆ ఆస్తి తరుగుతుంది, 10 మందికి మేలు జరుగుతుంది. ఆ 10 కోట్లు పంచాంగం చాలామందికి. కానీ మన కులంలో ఒకడు అలా చేశాడు కదా, 100 కోట్లు ఉన్నవాడని 10 లక్షలు కూడా దగ్గర లేని కూడా అలా చేస్తే అలాగా అక్కడ వస్తుంది తేడా సమాజం. మనం ఒకే కులం కావడం వల్ల నీ ఆర్థికమైన స్తోమత నా స్తోమత చూసుకోవడం మానేసి నీ స్థాయిలో నేను పెళ్లి చేస్తుంటే అప్పుల పాలవుతుంది. అంచేతను ఎప్పుడు ఈ ఖర్చుల విషయంలో మనం ఖర్చుల విషయం కదా, ఏ విషయంలో ఇతరులతో పోలికి పనికిరాదు. అలాగ ఒకడు డబ్బు ఉండి కూడా పిసిరు కొట్టుతనంగా పెళ్లి చేశాడు. అందరూ మరి రకరకాలుగా ఏడుస్తారు వాడు డబ్బులు ఇవ్వలేదని. అన్నీ ఏడుపులతోనే సాగితే ఒకరెవరు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒళ్ళు మండి పద్యం వెళ్ళారు. అన్నీ ఏడుపులే ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఏమున్నారా ఇందులోను. ఎవరు ఎందుకు ఏడుస్తున్నారట. పెండ్లి పేరంటండ్రు పెనుకోకలకునేడ్వ, బాజా భజంత్రీలు పప్పుకేడ్వ, హారతి రూకలగాడు బిడ్డలు నేడ్వ, కూలివాండ్రందరూ కూటికేడ్వ. హారతి రూకలగాడు బిడ్డలు నేడ్వ, కూలివాండ్రందరూ కూటికేడ్వ. అల్లుడనాథయం సత్తమామలు నేడ్వ, కట్నమ్ముకై గ్రామ కరణమేడ్వ, పెద్ద మొగండని పెండ్లి కూతురు ఏడ్వ, పిల్ల చిన్నదటం చూపినిమిటేడ్వ, చాల్పుగా నిన్ని ఏడ్పుల సాగే పెండ్లి సరస తళ్ళూరు లోపల విరసముగను, నర్ర పేరయ్య చేసే ఈనాటి గకక, కులము వారెల్ల పడి కూడినవ్వా. తాళ్ళూరులో నర్ర పేరయ్య అని ఒక ఆయన ఉన్నట్టు. ఎక్కడో తాళ్ళూరు ఉంది, గ్రామాలు లేకపోవడమే. అందులో నర్ర పేరయ్య అని పూర్వం ఎవరో ఉండేవారు. నర్ర ఇంటి పేరు, పేరయ్య ఆయన పేరు. ఆయన శుద్ధ పిసిని కొట్టుకోడు. వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ వైభవాన్ని బట్టి మిగిలిన వాళ్ళు అందరూ అబ్బా పేరయ్య గారు ఇంటి పెళ్ళండి బ్రహ్మాండంగా చేస్తాడు, మనకు 10 రకాలు అని అనుకుని ఊళ్ళో బాజా భజంతుల దగ్గర నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరూ కూడా రకరకాలుగా ఏదో ఆశిస్తారు. మరి పెద్దవాళ్ళు ఇంటో పెళ్ళి మనకి ఏదో కాస్త ముట్ట చెబుతారు, దాంతో ఏదో మనం నెల గడుపుకోవచ్చు. ఆ రోజుల్లో అలాగే ఉండేవారు. మరి సమాజం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికారని, ప్రభుత్వం మీద ఆధారపడి ఎవరు బతకలేదు. ఇవాళ అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాం మనం. ప్రతిదీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు, ప్రభుత్వం ఎందుకు చేయలేదు. అందుకే వాళ్ళు కూడా అది చేస్తాం ఓటేయండి, ఇది చేస్తాం ఓటేయండి అని ఓట్లు వేయించుకుంటారు, ఏం చేయట్లేదు. నీతోటి నాకేం నిమిత్తం లేదు, నా బతుకు నేను బతకగలను, నా ఇల్లు నేను కట్టుకోగలను, నా తిండి నేను నా వ్యవసాయం నువ్వు జడగొట్టకుండా ఉంటే చాలు అని ప్రభుత్వానికి చెప్పాలి మనం. వాళ్ళు మనకి ఇచ్చేది ఏమిటంటే డబ్బులు ఉచితంగా ఇస్తే ఎన్ని సరిపోతాయి. అలా ఆశించకూడదు. ఆత్మాభిమానం కలిగిన భారతీయులుగా మన బతుకు మనం బతకాలి. నీ మీద నేను ఆధారపడినా పర్వాలేదు, నా మీద నువ్వు ఆధారపడినా, ఇద్దరు కలిసి ప్రభుత్వమే ఆధారపడద్దు. అప్పుడే దోపిడీ ప్రభుత్వాలు తగ్గిపోతాయి. అప్పుడు వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు సామాజిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి, అందరికీ సంబంధించినవి. తెలుగు భాష, హిందూ ధర్మం, ఆర్థికాభివృద్ధి, సర్వ సమానత్వం, ఇవన్నీ అవి అడుగుతాం వాళ్ళకి ఖచ్చితంగా, మీరు ఇవి చేయమని. మన వ్యక్తిగతమైన బతుకులకు వాళ్ళమే ఆధారపడుతూ ఉంటే అవి అడగడమే సరిపోతుంది మనకి. వాళ్ళు కూడా చక్కగా సమయానికి ఇస్తామని చెప్తారు, తర్వాత ఎగ్గొడుతున్నారు. పూర్వం ఎలా ఆధారపడేవారంటే ఆధారపడిన వాళ్ళకి లభించకపోతే ఎలా ఏడిచేవారో చెప్పాడు. ఇది చూస్తే అది అర్థమవుతుంది. పెండ్లి పేరంటాండ్రు పెను కోకలకునేడ్వ. పేరంటాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళందరూ ఏం ఆశిస్తారు, ఆ పలానా పెద్ద ఆయన ఇంటో పెళ్ళండి, రెడ్డి గారి ఇంటో పెళ్ళి, చౌదరి గారి ఇంటో పెళ్ళి, మనకి ఏదో పెడతారు అని పెద్ద పెద్ద పట్టుచీరలు, కంచి పట్టుచీరలు ఆశించారు. ఈయనేమో అందరికీనేమో కద్దరగొట్టలేట్టు పంపించాడు రైకులు కూడా, జీవురుమాళ్ళలాగా. అవి ముక్కు తుడుచుకుంది కూడా సరిపోవు. మరి వాళ్ళు ఏడవరా.
బాజా భజంత్రీలు పప్పుకేడ్వ సన్నాయి మేడం వచ్చారు అక్కడ. ఓ జగదేక రాయన అంటూ పాటలు పాడుకుంటాం. వాళ్ళని శుభ్రంగా వాయించేయండి తర్వాత ఇస్తామని. ఏమీ లేదు, వాయింపే మిగిలింది. భోజనం పెట్టేవాళ్ళు డబ్బులు మాట పక్కనట్టండి. ముందు వాడు పాపం మధ్యాహ్నం 1 గంట ఏదో అయింది. పొద్దున్నుంచి అలా పాపం తూతూ పాక అని కంఠనాళాలు తెగిపోతూ ఉంటాయి. ఒక కాఫీ నీళ్ళైనా పోయిపోతే అలాగా. ఏమైనా అడిగితే వస్తాయి ఇంకో పాట వాయించండి. ఏమిటి వచ్చేది ఆయాసం వస్తుంటాను. అందుకని బాజా భజంత్రీలు పప్పుకి వచ్చేవాడికి డబ్బులు ఇస్తాడన్నమాట దేవుడు. టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ గొడవరా. మరి ఆ వాయించే వాళ్ళకి వాగేవాళ్ళకి కాస్త టీ పోయిపోతే అలాగే. చలికాలంలో కాస్త టీ, వేసవికాలంలో కాస్త శీతల పానీయం పోస్తే శుభ్రంగా 1 గంట మాట్లాడతాడు అవడానికి. అందుకని వాళ్ళు అందుకు ఎడుస్తున్నారు. హారతిరు ఒకలాగా ఆడుబిడ్డలు ఉన్నాయి. బాజా భజంత్రీలును పెళ్లి పేరంటే వాళ్ళు ఏడిచారంటే ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు. వాళ్ళు వస్తే వాళ్ళకి హారతిలోకి ఇవ్వడం మానేహాడు. హారతి పళ్ళం ఇస్తే పెళ్లి కొడుకు అందులో పూర్వం ఏమో 116 వేసేవారు. ఇప్పుడు 1116, 10,000, 25,000 కూడా వేస్తున్నారు ఎవరు వస్తామందని బట్టి. మరి ఆ 1000 రూపాయలు ఆడపడుచు ఆశించదండి. అంటే ఆయన కూతురు కూడా ఆయన ఇవ్వడం అనమాట. పైగా ఆడబిడ్డలు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు. అంటే అన్నదమ్ముల పిల్లలు, ఆయన కూతుళ్ళే కాదు, ఆయన తమ్ముడు కూతుళ్ళు, ఆయన తోడోళ్ళు గారి అమ్మాయిలు, వీళ్ళంతా ఆడపడుచులే. ఒక్క పెళ్లి కొడుకు కనీసం 7-8 మంది అమ్మాయిలు అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్ళి వచ్చేవాడు. ఇంకా అందులో అన్నదమ్ముల పిల్లలు, సొంత తమ్ముడు, పరాయి తమ్ముడు అనే భేదం లేదు. అందరూ వచ్చేవారు. ఐకమత్యం అంటే అదే. వాళ్ళు ఎవరికి రూపాయి ఇవ్వకుండాను బొట్టెట్టుకోండి మీరందరూ సుఖంగా ఉంటాం, 10 రూపాయలు ఇవ్వాలి కదా, ఆశీర్వదించి పంపిస్తున్నాడు. ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. కూలివాండ్రందరూ కూటికేడ్వా. పందిళ్ళు వేసిన వాళ్ళు, పాకలు వేసిన వాళ్ళు, ఈ బలుబులు బిగించిన వాళ్ళు మేడం ఉన్నారు. వాళ్ళకి భోజనాలు లేవు ముందు అసలు. ఇక ఈయన భోజనమే పట్టట్లేదు, డబ్బులు ఏమిస్తాడరా బాబు వాళ్ళు ఏడుస్తున్నారు. అల్లుడు అనాథయం సత్తమామలు నేడ్వా. సంబంధానికి వెళ్ళినప్పుడు తెలియని విషయాలు కొన్ని తర్వాత తెలుస్తే. పూర్వకాలం ఇలా ఉండేది వ్యవస్థ. తప్పదు. ఏదో పాపం దూర ప్రాంతం, ఫోన్లు లేవు ఇప్పట్లాగా. మనుషులు వెళ్ళేవారు. ఆ వెళ్ళిన వాళ్ళు కొన్ని తెలుసుకునేవాడు, కొన్ని మానేసేవాళ్ళు. ఏదో గొప్పవాడని ఇచ్చేశారు. తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతను దత్తుట అసలు తల్లిదండ్రులు కాదుట వాళ్ళు అని తెలిసింది. అసలు తల్లిదండ్రులు కాకపోతే ఇప్పుడు ఆస్తి ఇస్తారో ఎవరో అనుమానం. ఎందుకంటే చట్టం ప్రకారం కన్న కొడుకు ఉన్నటువంటి హక్కు దత్తుడికి ఉండదు. కానీ ఏమో ఇస్తారా ఎవరు. అందుకని ఈ పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అల్లుడు అనాథ ఎంత తమామలు నేడ్వ. పెళ్ళి ఇంకా 4 రోజులు ఉందనగా ఈయన దత్తుట అనాథట ఎక్కడో దొరికేట తెచ్చుకున్నారట. ఈ విషయాలు తెలిసి అనాథట పిల్లని ఆస్తి ఇస్తారో ఎవరో పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారో వాడు అడుగుతుంటాడేమో అని వేడబ్యాంక్. అప్పుడు తెలిసింది ఆ విషయం. కట్నం ఈ గ్రామ కరణమేడ్వ. ఈ సంబంధం కుదుర్చున్న కరణం గారు ఆయన వచ్చేసి ఇంత పెద్ద సంబంధం కుదుర్చాడు. 7 అనాథ సంబంధం. నా కట్నం నాకేమంటున్నాడు ఆయన. మరి పెళ్ళి అయిపోతే మళ్ళీ ఎవడో పలకడం. ఇంకా పెళ్ళి కాకముందే వసూలు చేసుకోవాలి, లేకపోతే ఎవడు పలకడం. ఇది ఎలా ఉండగా అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. పెద్ద మొగండని పెళ్లి కూతురునేడ్వా. ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు 20 ఏళ్ళు తేడా ఉంది. అప్పట్లో అలా చేసేవాడు. అంత ముసలమ్మ కూడా ఇచ్చారు నాకని పెళ్లి కూతురు ఎడుతుంది. పైకి చెప్పుకోలేదు చిన్నపిల్ల. ఆ రోజుల్లో చెప్పే స్వతంత్రాలు లేవు. ఇప్పుడైతే ఆ గొడవ లేదు. పెళ్లి కాకముందే శుభ్రంగా ఈ నిశ్చయితాంబూలానికి ముందు తండ్రిని పిలిచి అమ్మ నాన్న నేను ఒకరిని ప్రేమించానని చెప్పేస్తాను. సరే ఒకరినే కదమ్మా సంతోషం, 2 ముగ్గురు కాదు అప్పటికి సరిపెట్టుకో. ఇక ముందు 2 ముగ్గురిని ప్రేమించానన్నా మనం చేసేది ఏం లేదు. ఇది గొప్ప అదృష్ట వ్యవస్థ. ఇది అది పోయింది, ఇది వచ్చిందిగా. దీంట్లో అదృష్టాలు ఇవి. పేకమేకి వచ్చాక చెబుతారు నేను ప్రేమించాను. అదేదో ముందేనే ఏడవరం. అప్పుడు అలా కాదు పాపం. తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా ఏమన్నారు, ఏదో బాధపడేవారు. అలాగే అందుకని 20 ఏళ్ళు పెద్ద మొగడు ముసలిమోకుండా వచ్చేసి అని అమ్మాయి అడుగుతాను. పోనీ వీడైనా సంతోషించారు కదండి. పిల్ల చిన్నదట్టం చూపిన మీటే పెద్ద మనిషి కానీ పిల్లని చేశారు, నేనేం చేసుకోవాలి ఈ పిల్లని అని వాడు ఏడుస్తాడు. ఇప్పుడు ఏం చేసుకోకపోతే 2 ఏళ్ళు ఆగితే పనికి వస్తుంది కదా. వాడు ఆలోచన అది కదండి, వాడు గొడవ వాడిది. మొత్తం మీద వ్యవహారం ఎలా ఉంటుందంటే మన జీవితాలకి ఉదాహరణ అండి ఈ పద్యం. అసలు మనం ఎటువంటి వాళ్ళమంటే అన్నీ సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి కెలుక్కుని ఏడుస్తూ ఉంటాం మనం. అంతా బాగుంది, ఇంట్లో శుభ్రంగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మధ్యలో కరెంటు పోయింది. పోనీ ఏమిటి కరెంటు ఏమిటో దిక్కుమాలిన కరెంటు పోవడమే, ఎప్పుడూ పోవడమే ఏమిటో. నేను టీవీ పెట్టేసరికే రాదు. ఏంటి ఈ కోయిక ఉంది, అందరికీ ఉంది ఇది. నేను ఎప్పుడు పెట్టినా పోవడమే. ఇలా తలుచుకుని ఆడవడం ఉంది. ఇది విచిత్రంగా ఉంటుంది అసలు. ఒక్కసారే జరిగింది, అస్తమానం జరగలేదే. అంతా సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి తలుచుకుని ఏమీ లేకపోతే చూడండి ఏమిటో. అప్పుడు 5 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు ఎందుకు అసలు? ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. అసలు ఈ మనస్సులో ఉందండి ఇదంతా. ఎప్పుడు దీనికి రాగద్వేషాలు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, కేకలు కావాలి. ప్రశాంతంగా ఉండడం ఈ మనస్సుకి ఇష్టం లేదు. అది ఈ పద్యంలో ఉన్నది. ఎప్పుడు దేనికో దానికి ఎడుస్తూ ఉంటారు. లేకపోతే శుభ్రంగా సంబంధం కుదిరిన తర్వాత అల్లుడు అనాథ అని వీళ్ళు ఆడవడం ఏంటి, పిల్ల చిన్నదాన్ని వాడేవడం ఏంటి, మొగుడు పెద్దవాడని వీళ్ళు ముందు తెలియదు ఇవన్నీ. చాల్పుగా నిన్ని ఎడ్పుల సాగే పెండ్లి
సరస తాళ్ళూరు లోపల విరసముగను నర్ర పెరయ్య చేసే ఈనాటి కకక నర్ర పెరయ్య చేసే ఈనాటి కకక కులము వారెల్ల పడి కూడినవ్వా. మొత్తం మీద వాళ్ళ కులం వాళ్ళు చేసేవాళ్ళ బోడి పెళ్ళి అని అంతా నవ్వారు. ఏడుపులు పెళ్లి పద్యమని సరదాగా చెబుతూ ఉంటారు.